దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆన్లైన్లో వచ్చిన మీ అందరికీ కూడా ఈ ఉదయకాలం ప్రభుపాటి వందనాలు తెలియజేస్తూ, మరి దేవునితో ప్రతి ఉదయం అని ఈ కార్యక్రమం 389వ రోజున ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు చెప్పిన కృప కొరకే దేవునికి స్తోత్రాలు తెలియపరుస్తూ వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుత కార్యములను గురించి మనం ధ్యానం చేస్తుండగా ఈరోజు మార్కు సువార్త మరి 9వ అధ్యాయము 14 నుంచి 29 వచనాల వరకు మనము చదువుకోబోతున్నాం, ధ్యానం చేయబోతున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆయన అనేక ప్రాంతాలకు అనేక పట్టణాలకు తిరుగుచూ ఉండగా ఇదిగో ఒక దగ్గర గుంపు కూడిన ప్రజలందరూ కూడా ఒక మూగదయ్యము పట్టిన ఒక బాలుని తీసుకుని వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఆ దయ్యమును వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేసినప్పుడు వారి చేత కాలేదు. ఆ యొక్క దయ్యము ఆ పిల్లవానిని మరి ఎల్లవేళలా తరచుగా వానిని నీళ్ళలోకి అగ్నిలోనికి పడవేస్తూ వాని ఇబ్బంది పెడుతూ నురుగు కారుస్తూ కింద పడిపోయే పరిస్థితికి వాడిని తీసుకుని వచ్చింది. ఆ తండ్రి ఆవేదనతో దుఃఖముతో తన కుమారుని యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చాడు. కానీ ఆయన శిష్యులు ప్రయత్నం చేశారు, ఆ దయ్యము వెళ్ళలేదు. అప్పుడు అక్కడున్న మనుషులందరూ కూడా మరి యేసు ప్రభుతో అంటారు, మీ యొక్క శిష్యులు దీన్ని వెళ్ళగొట్టలేకపోయారు అన్నప్పుడు యేసు, విశ్వాసము లేని తరము వాళ్ళారా, నేను ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతవరకు నేను మిమ్మల్ని సహిస్తాను అని ఆ పిల్లవాడిని ఆయన ఎద్దకు తీసుకురమ్మని అడిగాడు. ఆ పిల్లవాడు తీసుకొని వచ్చిన వెంటనే దయ్యము ఆయనను చూచి వానిని విలవిలలాడించి వాని కింద పడవేస్తూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు ఎప్పటి నుంచి ఈ యొక్క పరిస్థితి బిడ్డకుందన్నప్పుడు బాల్యము నుండే అని వాని తండ్రి ఉత్తరం ఇస్తాడు. నీళ్ళలోను అగ్నిలోను పడవేసి వానిని చంపాలని ప్రయత్నం చేస్తుంది. ఏదైనా చేస్తే నువ్వు మాత్రమే చేయగలవు దేవా అని ఆ తండ్రి ఆయన వైపు చూశాడు. మాకు సహాయం చెయ్యి అని అడుక్కున్నాడు. అందుకు యేసు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్నప్పుడు ఆ తండ్రి అంటాడు, అయ్యా నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయని కేకలు వేసి అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తండ్రి ఆవేదన, ఒక తండ్రి దుఃఖాన్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. తన కుమారుడు చిన్నప్పటి నుంచి ఈ రీతిగా పరిస్థితిలో ఉంటున్నాడు. ఎక్కడంటే అక్కడ నీళ్ళలోను అగ్నిలోను తరచుగా పడిపోయి నురుగు కక్కుని మూర్చపోతూ ఉన్నాడు. ఆ కుమారుని పరిస్థితి చూసి తండ్రి ఆవేదన పడుతుంటాడు. ఏమన్నా అయితే నీవు మాత్రమే మాకు సహాయం చేయగలవయ్యా అని యేసు వైపు చూస్తుండగా యేసు అంటాడు, నువ్వు నమ్మితే కార్యములు జరుగుతాయి, నీ నమ్మకమును బట్టి కార్యము జరుగుతుంది అన్నప్పుడు ఆయన, నేను నమ్ముచున్నాను కానీ అపనమ్మకము నాలో కలగకుండా నాకు సహాయం చేయి. నువ్వు చేస్తావని నేను నమ్ముతున్నాను యేసయ్య, కానీ అపనమ్మకము నాలో కలగకుండా, అపనమ్మకము నాలో రాకుండా, ఎందుకంటే ఎన్నో ప్రయత్నాలు చేశాం, ఎంతో మందికి తీసుకొని వెళ్ళాం, ఎన్నో స్థలాలు తిరిగాను, ఎక్కడెక్కడో చూపించాను, కానీ బాగు కాలేదు. కాబట్టి ఒకవేళ అపనమ్మకం అనేది నాకు అడ్డుగా నిలబడుతుందేమో, అటు అపనమ్మకము నాలోనికి రాకుండా నువ్వు మాత్రమే నాకు సహాయం చేయి ప్రభా, నేను నమ్ముతున్నాను నువ్వు కార్యాన్ని చేస్తావని అనే మాట ఇచ్చాడు, మాట్లాడాడు. అందుకు యేసు ప్రభు ఆ దయ్యమును గద్దింపగా అది వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడున్న వారందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. శిష్యులు అంటున్నారు, మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వాళ్ళతో అంటాడు, ఏకాంతముగా అడిగినప్పుడు, ప్రార్థన వల్లనే గాని మరి దేని వల్లైనాను ఈ విధమైన వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళని ధైర్యపరుస్తూ ఉన్నాడు. శిష్యులను అంటున్నాడు, మీరు కూడా కార్యములు చేయగలరు, కానీ కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో ప్రార్థన లేకుండా మనం ఏది చేయలేము. ప్రార్థన వల్లనే మనం జయమును పొందుకోగలము. కాబట్టి విశ్వాసము కలిగి ప్రార్థించండి, పట్టుదలతో ప్రార్థించండి, మెలకువ కలిగి ప్రార్థించండి, దేవుడు కార్యమును చేస్తాడు అని వారితో చెప్తున్నాడు. ప్రార్థన వల్లనే జరుగుతాయి. విశ్వాసము కలిగి ప్రార్థించినప్పుడు దేవుడు కార్యమును చేస్తాడని ఆయన వారికి చెప్తూ ఉంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఈ యొక్క అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సింది ఏమంటే, విశ్వాసము కలిగిన వారిగా దేవుని వైపు చూడాలి. అపనమ్మకమునకు చోటు ఇవ్వకుండా దేవుడు అన్నీ చేస్తాడని నమ్మి ఆయన వైపు చూడాలి. మన ఎదుట సమస్య కనబడచ్చు, మన ఎదుట బలహీనత ఉండవచ్చు, మన ఎదుట ఆ వ్యాధిని మనం చూస్తుండొచ్చు, బాధను నొప్పిని మనం చూస్తుండొచ్చు. అయినప్పటికీ కూడా దానిని దృష్టించకుండా అపనమ్మకముతో కాకుండా విశ్వాసము కలిగిన వారిగా దేవుడు చేస్తాడని
మన హృదయంలో నిశ్చయిత కలిగిన వారిగా మనం ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకున్న చుట్టూ పరిస్థితుల్లో మనుషులు ఎన్నో మాటలు మాట్లాడుతుంటారు. వాటన్నిటిని వినకుండా కేవలము జీవము కలిగిన దేవుని వైపు మాత్రమే మనం చూసేవారిగా ఉండాలి. ఆయన అన్నీ చేయగలిగిన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన కార్యములను చేస్తాడు అని విశ్వాసము కలిగిన వారిగా మనం ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము కదా. విశ్వాసము కలిగిన వారిగా, నిరీక్షణ కలిగిన వారిగా, ఆయన మీద ఆధారపడి ఆయన నమ్మి మనము చూడాలి. అపనమ్మకం ఎటువంటి పరిస్థితుల్లో కూడా చోటు ఇవ్వకూడదు. ఏ చిన్న సందేహము కూడా మనలో వస్తే సాతానుడు మనలో ప్రవేశించి కార్యములను జరగకుండా ఆపివేస్తాడు. హవ్వ జీవితంలో ఒక చిన్న సందేహం, పండు తినచ్చు అన్నప్పుడు అవునా, చిన్న సందేహం ద్వారా ఆమె తన జీవితాన్ని కుప్పగొట్టుకుంది. ఈరోజు ఆ చిన్న సందేహం, ఆ చిన్న అపనమ్మకంతో దేవుని అద్భుతములను మనం చూడలేకపోతుంటున్నాం. కాబట్టి నీ నా హృదయంలో నుండి అపనమ్మకమును తొలగించి ప్రభు అని దేవుని అడుగుదాం. విశ్వాసము కలిగిన వారిగా దేవుని వైపు చూద్దాం. విశ్వాసము కలిగిన వారిగా దేవుని నమ్ముదాం. ఆయన చేసే అద్భుతములను, ఆశ్చర్య కార్యాలను మనము చూసి ఇతరులకు సాక్ష్యాలను చెప్దాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఎన్నో సమస్యలు గుండా వెళ్తున్నాం, ఎన్నో పరిస్థితులు గుండా వెళ్తున్నాం. కానీ వాటన్నిటిలో మనకు తోడుగా నిలిచేది యేసయ్య మాత్రమే. ఎప్పుడైతే దయమును గద్దించాడో ఆ దయము వాణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోయింది. విశ్వాసంతో ఎప్పుడైతే ఆయన వైపు చూస్తాడో ఆయన పరిస్థితులను మార్చివేయగలిగిన దేవుడు. హల్లెలూయా. పరిస్థితిని మార్చివేసి బలపరిచే దేవుడు. కాబట్టి అట్టి దేవుని వైపు మనము చూస్తూ, దేవా నాకు సహాయము చేయి ప్రభువా, నాకు సహాయము చేయి, నన్ను ఆదరించు, నన్ను నాలో అపనమ్మకం ఉండకుండా ఉండునట్లుగా నాకు సహాయము చేయి ప్రభు అని దేవుని అడుగుదామా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు. నైనా నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నాం. ఈరోజు మేము కూడా ఎక్కడో ఒక దగ్గర మాలో అపనమ్మకం ఉంది ప్రభువా. ఆ అపనమ్మకమును తొలగించి నూతన పరచండి, రక్తంతో మమ్మల్ని కడగండి ప్రభువా. సహాయం చేసి నడిపించండి. మేము నమ్ముతున్నాం నువ్వు అద్భుతాలు చేస్తావని, నేను నమ్ముతున్నాం నువ్వు కార్యాలు చేస్తావని, నేను నమ్ముతున్నాను ప్రభువా నువ్వు విడుదలను ఇస్తావని, విజయం ఇస్తావని, రక్షణ ఇస్తావని, ధైర్యం ఇస్తావని, బలమునిస్తావని, కృపనిస్తావని, స్వస్థతనిస్తావని నేను నమ్ముతూ ప్రార్థిస్తుంటున్నాను. ఆన్లైన్లో ఉంటున్న ప్రతి బిడ్డను, ఎవరైతే ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్నారో వారందరిలో కార్యమును జరిగించి నైనా వారి విశ్వాసంలో స్థిరులై బలపడుటకు కృపను అనుగ్రహించమని, సహాయం చేయమని యేసునామములో అడుగుతుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ యేసునామములో వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక, ఆమేన్.